హలో గైస్, దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈరోజు నేను మంచిర్యాల జిల్లాలోని మందమరి ప్రాంతంలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరకు అయితే రావడం జరిగింది. గైస్, ఈ వీడియోలో నేను ఏం చెప్దామనుకుంటున్నానంటే, ఈ జాతరలో నేను దాదాపు 3 నుంచి 4 గంటల వరకు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఈ సమయంలో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలని ఇప్పుడైతే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. హలో, ముందుగా భక్తుల విషయానికి వస్తే చాలా మంది భక్తులు రావడం జరిగింది. ఉందామంటే ప్లేస్ లేనంత భక్తులు అయితే రావడం జరిగింది. సో ఎక్కడ చూసినా కోళ్ళు మేకలు అనేది విపరీతంగా కోయడం జరిగింది. ఇప్పుడైతే మీరు పగిడిద్ద రాజును చూడడం జరుగుతుంది. ఇప్పుడు రెండవ పాయింట్, ఈ జాతరలో నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక విషయం ఏంటిదంటే, ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండద్దని చెప్పి ఇక్కడ మెడికల్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా సింగరేణి సేవా సమితి, మైన్స్ రెస్క్యూ సర్వీసెస్, అలాగే ఫైర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసు బృందాలు, అలాగే సింగరేణి బృందాలు, అలాగే ఎన్సీసీ బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలని ఇబ్బంది పడకుండా చూసుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ చాలామంది భక్తులు కూడా ఫొటోస్ అయితే దిగడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ చాలామంది శివలింగం దగ్గర కూడా ఫొటోస్ అనేది దిగడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ నెమలి పింఛాన్ని ధరించిన చాలామంది డ్యాన్సర్లు కూడా ఉండడం జరిగింది. వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ ఉన్నారంటే, ఇప్పుడు సమ్మక్కని చిలకల గుట్ట నుంచి తీసుకువస్తారు కదా, వాళ్ళ ముందు వీళ్ళైతే ప్రదక్షిణ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, పోలీస్ పర్యవేక్షణలో సమ్మక్కనైతే తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది క్రౌడ్ అయితే రావడం జరిగింది. ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఈ తాడు సహాయంతో అయితే సమ్మక్కని తీసుకురావడం జరుగుతుంది. గాయ్స్, ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక పోలీస్ అతన్ని చూడండి, అతను ఎంత కష్టపడుతున్నాడో. సో అతని బలం అనేది సరిపోవడం లేదు. చాలామంది ప్రజలైతే దొబ్బడం వల్ల అతనైతే ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ఎర్ర చొక్క దళాల మధ్య సమ్మక్కని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉండడం జరిగింది. ఈ క్రౌడ్లో భాగంగా చాలామంది ప్రజలైతే చాలా సఫర్ కావడం జరిగింది. కొంతమంది వారి ఫోన్లను కూడా కోల్పోవడం జరిగింది. ఇంకా చాలామంది కింద పడిపోవడం జరిగింది. చాలామంది వారి చెప్పులను కూడా లాస్ కావడం జరిగింది. సో ఈ విధంగా ఎన్నో రకాల ఇన్సిడెంట్లు అనేటివి ఇక్కడ జరిగినాయి. సో నేనైతే యూట్యూబర్ని కాబట్టి పోలీస్ మధ్యలో, అంటే వీళ్ళు తాడు పట్టుకోవడం జరిగింది, ఆ తాడు మధ్యలో అయితే నేను ఉండి నా వీడియోని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. గైస్, ఈ జాతరలో నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక థింగ్ ఏంటిదంటే, మనకు చెన్నూరు ఎమ్మెల్యే అండ్ సెంట్రల్ మినిస్టర్ వివేక్ నందా రావడం జరిగింది. సో అతను రావడమే లేటు, వెంటనే దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇతనే ముందు దర్శించుకోవాలి. ఇతని తర్వాత చాలా మంది కామన్ ప్రజలు అనేది దర్శనం కోసం వెళ్ళడం జరుగుతుంది. నాకైతే అప్పుడు అనిపించింది స్పెషల్ పర్సన్కి ఆ క్రేజే వేరని. ఇంకా అతని తర్వాత చాలామంది భక్తులకైతే అనుమతి ఇవ్వడం జరిగింది. సో చాలామంది కూడా అలాగే వెళ్ళి దేవుని దర్శించుకోవడం అనేది జరిగింది. ఇంకా మినిస్టర్ పోయినాక కొంతసేపటికైతే మనకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అయితే రావడం జరిగింది. సో అతను కూడా దేవుని దర్శించుకొని చాలామంది భక్తులకు ఫోటోషూట్ అయితే ఇవ్వడం జరిగింది. గాయస్, ఈ జాతరలో నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ థింగ్ ఏంటిదంటే, చాలామంది ఇక్కడికి వచ్చినప్పటికీ మన పొలిటీషియన్స్ ఎవరైతే ఇద్దరు రావడం జరిగిందో వారికి ఉన్న క్రేజే వేరని చెప్పవచ్చును. ఎందుకంటే ఇక్కడ పనిచేసే ప్రతి సిబ్బంది కూడా పొలిటీషియన్స్ కోసమే పనిచేస్తుందని మనం 100% చెప్పవచ్చును. గాయస్, మనమైతే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము, చాలామంది కూడా ఇక్కడ బంతిపూలతో డెకరేషన్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడైతే చాలామంది కూడా ఫొటోస్ అనేది దిగడం జరుగుతుంది, అంటే చాలా ఫ్యామిలీస్ కూడా. అయితే ఇక్కడ చాలామంది వచ్చిన ప్రజలు ఒకరోజు ఇక్కడ స్టే చేయడానికి అన్ని కావాల్సిన సౌకర్యాలు తీసుకొని వచ్చి ఇక్కడైతే స్టే చేయడం జరుగుతుంది. గాయస్, ఇప్పుడైతే నేను భక్తుల కొరకు ఒక డైలాగ్ అయితే చెప్పాలనుకుంటున్నాను. సేఫ్గా స్టే చేయండి, సేఫ్గా ఇంటికి వెళ్ళిపోండి. గాయస్, దిస్ ఇస్ మై వీడియో. నా వీడియోలోని అంశాలు, కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని కొద్దిగా లైక్ చేయండి, అలాగే కొంతమందికి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై రాజ్ కుమార్.